ఒక పార్టీషన్ వాల్ కట్టాలంటే 75,000, 80,000 అవుతుందా? ఈ కంప్లీట్ ఒక వాల్‌ని మనం ప్లాన్ చేయలేమా? లెట్స్ డూ ఇట్. లెట్స్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. సో, మా ఫ్రెండ్ ప్రాపర్టీలో ఒక సైడ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో, దానికోసం పార్టీషన్ బోర్డ్స్‌ని ఎవరు బిల్డ్ చేస్తారని కనుక్కుంటే కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళని అడిగితే రియల్లీ ఎక్స్‌ట్రీమ్ రేట్లు చెప్పారనమాట. ఒకరు 50,000, 60,000, 75,000 అన్నారు. ఇదేంటి 75,000 ఏంటి? కేవలం ఒక 300 ఫీట్లు ఉన్నటువంటి ఒక పార్టీషన్ వాల్ కట్టాలంటే 75,000, 80,000 అవుతుందా? అని అనుకున్నాం. రైట్. నేను ఒక మాట అన్నా. అరే! నువ్వు ఆల్రెడీ ఇంజినీర్. నేను కూడా ఇంజినీర్‌ని. మనం చాలా ప్రాజెక్ట్ చేసాం. చాలా కంపెనీస్ కూడా బిల్డ్ చేసాం. ఈ కంప్లీట్ ఒక వాల్‌ని మనం ప్లాన్ చేయలేమా? లెట్స్ డూ ఇట్. లెట్స్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్ అనుకున్నాం. ఆయన అనుకున్న వెంటనే ఆల్రెడీ మన దగ్గర యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వీడియోస్ అన్నీ చూసాం. అంతా బానే ఉంది. యెస్, మనం చేయొచ్చు అనిపించింది. అండ్ దానికి కావాల్సిన మెజర్‌మెంట్స్ అన్నిటిని తీసుకొని ఎంత మెటీరియల్ పడుద్దో అప్రాక్సిమేట్‌గా కనుక్కొని షాప్ దగ్గరికి వెళ్లి వాళ్ళని అప్రోచ్ అయ్యాం. షాప్ వాళ్ళు వెంటనే ఆ కావాల్సిన మెటీరియల్‌కి దాదాపు 25,000 అవుతుంది. కానీ ఆ పనిని మీరు చేసుకోలేరు. ఖచ్చితంగా వర్కర్‌లని పెట్టుకోండి అన్నారనమాట. సో, ఒకసారి మళ్ళీ సెకండ్ ఆప్షన్‌కి వెళ్దాం అనిపించి మెటీరియల్ మేము కొనేసి మరి మెటీరియల్ మా దగ్గర ఉంది. మీరు సర్వీస్‌కి ఎంత తీసుకుంటారని అడిగితే వాళ్ళు స్క్వేర్ ఫీట్‌కి ₹70-100 చార్జ్ చేస్తా అని చెప్పారు. సో, ఆల్మోస్ట్ అలా చూసుకున్నా కూడా 25,000-30,000 రూపీస్ అవుతుంది. ఏంటి 2 డేస్ వర్క్ కోసం 30,000 మరి దీన్ని ఇంకా మనం డిజైన్ చేయలేమా? అనిపించి మెటీరియల్ తెచ్చుకొని దాన్ని ఒక ఎంప్లాయ్‌ని మేము హైర్ చేసుకున్నాం. అది కేవలం రోజుకి ₹700 ఇచ్చి. సో, తను ఒక 2 డేస్ మాతో ఎంగేజ్ అయ్యాడనమాట. తనతో తన హెల్ప్ తీసుకుంటూ ఆ ఫ్రేమ్స్ అన్నిటిని నీట్‌గా కట్ చేసాం. ఒకరోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఆ ఫ్రేమ్స్ అన్నిటిని పర్టిక్యులర్‌గా ఏ యాంగిల్‌లో కావాలో ఆ యాంగిల్‌లో స్క్రూస్ అన్ని ఫిట్ చేసేసి ఆ స్టాండ్‌ని నిలబెట్టడం జరిగింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, తనకి 2 డేస్‌కి గాను ₹1,500 ఇచ్చామనమాట. ఒక ₹100 ఎక్స్ట్రానే ఇచ్చాం. అండ్ ఆ తర్వాత మాకొచ్చిన టాస్క్ ఏంటి అంటే ఆ ఫ్రేమ్స్ అన్నిటిని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసే ముందు ఫ్రేమ్స్ సైడ్‌కి ఉంటాయన్నమాట లాక్ చేయడానికి. ఆ లాక్స్ చేసే అవి సరిగ్గా లాక్ అవ్వట్లేదు. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఒక హార్లీ బేసిస్ మీద మేము హైర్ చేసుకున్నాం. తను 2 గంటలు పని చేయడానికి ₹1,500 అడిగాడు. అయినా మంచిదే అనేసి తనని తీసుకొచ్చి ఆ ₹1,500 ఇచ్చేసి ఆ సైడ్ లాక్స్ ఎలా పెట్టాలో మేము చూసి తనతోనే పెట్టించాం. కంప్లీట్ అయిపోయింది. మరి దీనికి మాకెంత ఖర్చయిందో తెలుసా? మీరు షాక్ అవుతారు. బేసిక్‌గా మెటీరియల్ తీసుకుంటే ₹25,000 అయింది. అండ్ కొంత మిగిలిన మెటీరియల్‌ని మళ్ళీ షాప్‌కి ఇస్తే దాదాపు మాకు ₹4,000 తిరిగొచ్చింది. అంటే ₹21,000. అండ్ దాంతో పాటు ఇద్దరి వర్కర్‌లకి మేమిచ్చింది 1,500, 1,500, ₹3,000. అంటే 21 + 3 ₹24,000లో కంప్లీట్‌గా పనైపోయింది. ₹75,000 ఖర్చయ్యే దాంట్లో ₹25,000లో మేము ఆ వర్క్‌ని ఎగ్జిక్యూట్ చేయగలిగాం. సో, ఈ 2 డేస్‌లో, ఈ 3 డేస్‌లో మేము సేవ్ చేయగలిగింది ₹50,000. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా గ్యాప్ ఉంది. ఈ మార్కెట్‌లో చాలా గ్యాప్ ఉంది. కొనేవాళ్ళు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఫిట్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళ చార్జెస్ హై చార్జెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ నిజంగా వర్క్ చేసే లేబర్‌కి మాత్రం చాలా తక్కువ డబ్బులిస్తున్నారు. మరి ఈ ప్రాబ్లమ్‌ని, ఇక్కడున్నటువంటి రియలిస్టిక్ ప్రాబ్లమ్‌ని, ఈ గ్యాప్‌ని మనం ఫిల్ చేయగలిగితే వి కెన్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. యెస్, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక ఓలా క్యాబ్స్ కావచ్చు, ఒక జొమాటోలు కావచ్చు, అన్నీ ఈ విధంగానే తయారైనాయి. ఈ విధంగానే రెడీ అయినాయి. ఒకసారి నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి అంటే ఒక క్యాబ్‌ని అడిగితే దాదాపు ₹3,000 చెప్పారు నాకు. అదే ఓలాని బుక్ చేసుకుంటే కేవలం ₹600లో నాకు ఆ క్యాబ్ వచ్చేసింది. అంటే చూడండి, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడనే మనం బ్యూటిఫుల్ బిజినెస్‌ని బిల్డ్ చేయొచ్చు. సో, మీకు కూడా నెక్స్ట్ ఇలాంటి బిజినెస్‌ని బిల్డ్ చేయాలి. మీకు కూడా ఏదైనా సమస్య అనిపించింది అంటే మీరు నాతో షేర్ చేసుకోండి. కింద కామెంట్స్‌లో చెప్పండి. వి కెన్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ ప్రాబ్లమ్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్. థాంక్ యూ సో మచ్.